హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ 6 అయిపోయింది. వేడి వేడి వెచ్చటి టీ తాగుదామా? మరిగే నీళ్ళలో 2 స్పూన్ల టీ పొడి వేసి మరుగుతున్నప్పుడు బయట చల్లగా ఉంది కదా ఫ్రెండ్స్ వాతావరణం. కరోనా టైంలో మనం ఎలా కషాయం కాసుకున్నామో అలా అంటే జలుబు చేయకుండా గొంతు అంతా నొప్పి లేకుండా బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి టీ ప్రిపేర్ చేసుకొని తాగాలి. జీలకర్ర కొంచెం, ధనియాలు కొంచెం, కొంచెం బెల్లం, కొంచెం మిరియాలు, అల్లం కొంచెం నలగొట్టుకొని, కొంచెం తులసి ఆకు, ఒక కరివేపాకు రెబ్బ ఈ మొత్తం వేసుకొని టీలో చిన్న బెల్లం ముక్క, అల్లం ముక్క, చూడండి ఫ్రెండ్స్, ధనియాలు, జీలకర్ర, అల్లం, మిరియాలు మొత్తం టీలో వేసుకొని టీ బాగా మరిగేలాగా చూసుకోవాలి. తులసాకు అని చెప్పాను కదా, తులసాకు యాంటీబయాటిక్ లాగా బాగా పనిచేసిద్ది. జలుబు, దగ్గు, గొంతులో కరకర అంటున్నాయి ఏదన్నా ఉన్నా మొత్తం పోతాయి. 4 తులసాకులు తుంచుకొని ఇలా టీలో వేసుకోవాలి. కరివేపాకు రెబ్బ ఆకులు తుంచుకొని ఇవి కూడా వేసుకొని బాగా మరిగేలాగా రసం అంతా దిగాలి. కషాయంలాగా టీలోకి దిగి మంచి ఔషధంలాగా తయారవుతాయి అన్నమాట. టీ ఈ టీ వేడి టీలో ఒక గ్లాసు పాలు పోసుకొని బాగా మరగబెట్టుకొని కషాయంలాగా తాగితే మనకు చక్కగా ఔషధంలాగా పనిచేస్తాయి. మనకి టీలో పాలు కొంచెం, టీ ఎలా మరుగుతున్నాయో చూడండి. పాలు పోసుకోవాలి. బాగా మరిగాక యాలకులు, అల్లం, జీలకర్ర, ధనియాలు,